నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. హైదరాబాద్ లోనే కాకుండా ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటో తెలుసా? హైడ్రా. హైడ్రాతో పాటు దాని చీఫ్ రంగనాథ్ గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. ఒకవైపు చెరువుల ఆక్రమణల పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు, మరోవైపు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. ఇవి కాదు అసలు టాపిక్ ఏంటంటే రంగనాథ్ ప్లే చేస్తున్న వ్యూహాలు. డజన్ల కొద్దీ కోర్టు ధిక్కర కేసులు ఎదుర్కొంటున్న రంగనాథ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు చెప్తుంటే ఆయన మాత్రం తాను చేసిన ప్రతి చర్య కరెక్టేనని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? సోషల్ మీడియాను, కొన్ని వర్గాలను ఎలా ఉపయోగిస్తున్నారు? అసలు 20 రోజుల్లో ఆయన చుట్టూ జరిగిన పరిణామాలు ఏంటి? దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే రంగనాథ్ పదవి ఉంటుందా, ఊడుతుందా, ఏం జరుగుతుంది అన్నది లాస్ట్ లో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా ఖచ్చితంగా వాచ్ చేయండి. సాధారణంగా ఏదైనా ఒక ప్రభుత్వ శాఖ లేదా అధికారిపై కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు, ముఖ్యంగా హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు అధికారుల వైఖరి చాలా బాధ్యతాయుతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. చట్టపరంగా కోర్టుకు సమాధానం చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో మాత్రం పూర్తిగా రివర్స్ నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రంగనాథ్ వరుసగా పలు ప్రైవేట్ మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు స్పాన్సర్డ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారంట. ఈ ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే చట్టాన్ని, కోర్టు వ్యవస్థను సవాల్ చేస్తున్నట్లే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు లేదా హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పుడు దానిపై బహిరంగంగా కామెంట్లు చేయడం, ధిక్కరపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన నేరం. కానీ రంగనాథ్ ఇంటర్వ్యూలలో కోర్టులను ఉద్దేశించి, కేసులు వేసిన బాధితులను ఉద్దేశించి ఏకపక్షంగా మాట్లాడటం, విడ్డూరంగాను కోర్టులో పిటిషన్లు వేసిన వారిని డైరెక్ట్ గా భూ కబ్జాదారులు అని సంబోధిస్తూ వారిపై ఎదురు దాడికి దిగుతున్నారు. బాధితులుగా కోర్టు తలుపులు తట్టిన నల్ల మల్లారెడ్డి, ఎడ్ల సుధాకర్ రెడ్డి వంటి వారు రంగనాథ్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక అధికారి స్థానంలో ఉండి తమపై సామాజికంగా, మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగనాథ్ తనను తాను కాపాడుకునేందుకు, ఆరోపణల నుంచి బయటపడేందుకు ఒక అడుగు ముందుకేసి తన సామాజిక వర్గాన్ని కూడా ఒక కవచంగా వాడుకుంటున్నారనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ అధికారుల ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా గ్రూప్ అడ్మిన్లతో మాట్లాడి తనకు అనుకూలంగా స్టేటస్లు పెట్టించడం, మద్దతుగా మెసేజ్లు ఫార్వర్డ్ చేయించడం చకచకా జరిగిపోతోంది. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల వీడియో క్లిప్పింగ్స్ లను నగరంలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులకు చేరవేస్తూ వీటిని అందరికీ షేర్ చేయండి, రంగనాథ్ కు మద్దతు తెలపండి అంటూ స్పెషల్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఒడిశాలో గతంలో చెరువుల ఆక్రమణలపై వచ్చిన ఒక కోర్టు తీర్పుకు సంబంధించిన పేపర్ స్టేట్మెంట్లను తన పిఆర్ఓ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తాను చేసింది చట్టబద్ధమే అని పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒక రాజ్యాంగబద్ధమైన ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి చట్టపరమైన సమర్థత చూపించాల్సింది పోయి ఇలా సోషల్ మీడియా నెట్వర్క్ల ద్వారా సామాజిక వర్గ మద్దతు ద్వారా పబ్లిక్ ఇమేజ్ కాపాడుకోవాలని చూడటం ఎంతవరకు సమంజసమే అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత 2 వారాల్లో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో విచిత్రమైన సీన్లు కనిపించాయి. గచ్చిబౌలి, మూస్కీ చెరువు వంటి ప్రాంతాల్లో హైడ్రా రంగనాథ్ కావాలి, హైడ్రాను కాపాడుకుందామంటూ కాలనీ అసోసియేషన్లు, కొందరు ప్రతినిధులు మద్దతు ర్యాలీలు నిర్వహించారు. పైకి చూడటానికి ఇవి ప్రజలు తమంతటి తాముగా వచ్చి చేస్తున్న ర్యాలీలా కనిపిస్తున్నప్పటికీ వీటి వెనక హైడ్రా సిబ్బంది, కొందరు అధికారులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులను, స్థానిక సంఘాల సభ్యులను హైడ్రా సిబ్బంది ద్వారా ప్రభావితం చేసి ఒత్తిడి తెచ్చి ఈ ర్యాలీలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ర్యాలీలు ఎక్కడికక్కడ జరగాలి, రూట్ మ్యాప్ ఏమిటి అనేది స్వయంగా హైడ్రా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ప్రకటించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వీటిని ప్రజా ఉద్యమాలుగా చిత్రీకరించి కోర్టుల ముందు, ప్రభుత్వ పెద్దల ముందు తనకు ప్రజల మద్దతు ఉంది అని నిరూపించుకోవడానికి రంగనాథ్ పన్నుతున్న వ్యూహాల్లో ఇది భాగమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వివాదాల మధ్యలోనే హైడ్రా అధికారికంగా ఒక విచిత్రమైన పత్రిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కొందరు ప్రతినిధులు వచ్చి రంగనాథ్ ను కలిసి
హైడ్రా వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు అందులో పేర్కొన్నారు. సాధారణంగా ఏదైనా ఒక సంఘం లేదా అసోసియేషన్ ప్రతినిధులు ఒక అధికారిని కలిసినప్పుడు ఆ సమాచారాన్ని ఆ సంఘం ప్రతినిధులే పత్రికలకు వెల్లడిస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్పీక్ అనే సంస్థ ప్రతినిధులు రంగనాథ్ ను కలిశారంటూ హైడ్రా మీడియా విభాగమే స్వయంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇంకా ఆ పత్రికా ప్రకటన ఎంత విచిత్రంగా, ఎంత మ్యానిపులేటెడ్ గా ఉందో ఒకసారి చెప్తా వినండి. తప్పుడు సమాచారంతో కోర్టులను, ఇతర ప్రభుత్వ శాఖలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రతినిధులు కోరారట. హైడ్రా లాంటి శక్తివంతమైన వ్యవస్థ తెలంగాణలోని అన్ని జిల్లాలలో అందుబాటులోకి రావాలని వారు డిమాండ్ చేశారట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వారు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారంట. బాగుంది కదా ప్రకటన. హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న సమయంలో తనపై వస్తున్న ఆదేశాలను తట్టుకోవడానికి ఒకవైపు ప్రజా మద్దతు ఉందనే భ్రమను కల్పిస్తూ మరోవైపు కోర్టులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అని పరోక్షంగా ప్రచారం చేయడానికి హైడ్రా అధికారిక యంత్రాంగాన్ని వాడుకోవడం దురదృష్టకరం. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా, డజన్ల కొద్దీ కంటెంప్ట్ పిటిషన్లు దాఖలవుతున్నా కమిషనర్ ను బాధ్యతల నుంచి తప్పించాలని న్యాయస్థానం స్పష్టం చేస్తున్న రంగనాథ్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం ఏంటి? చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అధికారి కోర్టు ఆదేశాలను శిరసా వహించాల్సింది పోయి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేయించడం, మద్దతు ర్యాలీలు ప్రోత్సహించడం, ఒడిశా కోర్టు తీర్పులను పిఆర్ఓల ద్వారా పోస్ట్ చేయించడం తన పదవిని, తన ప్రతిష్టను కాపాడుకోవడానికి పడుతున్న ఆరాటమే తప్ప మరొకటి కాదు. బాధితులు చెబుతున్న దాని ప్రకారం చెరువుల పరిరక్షణ పేరుతో నోటీసులు ఇవ్వకుండా, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా రాత్రికి రాత్రే ఇళ్లను, నిర్మాణాలు కూల్చివేయడం వల్ల కొన్ని వేల మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తే వారిని కబ్జాదారులని ముద్ర వేయడం ఎంతవరకు న్యాయం? ఏది ఏమైనా గత 20 రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలన్నీ గమనిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చట్టపరమైన విచారణ ఎదుర్కొనే ధైర్యం లేక పిఆర్ ఎత్తుగడలతో పిటిషనర్లపై ఎదురుదాడి చేస్తూ తనను తాను రక్షించుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారని స్పష్టమవుతుంది. ఒక ప్రభుత్వ వ్యవస్థ సమాజ శ్రేయస్ కోసం పనిచేయాలి, కానీ ఒక వ్యక్తి ఇమేజ్ బిల్డింగ్ కోసం, ఆయన పదవిని కాపాడుకోవడం కోసం పరిపాలన యంత్రాంగాన్ని, సోషల్ మీడియా వేదికలను వాడుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు. మరి హైకోర్టు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తోంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.